కూటమి ప్రభుత్వం తెచ్చిన విష సంస్కృతి వారికే తిప్పలు తెచ్చిపెడుతుంది అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమంగా అరెస్టులు చేస్తూ కక్ష సాధింపులకు గురి చేస్తున్నారు అన్నారు. పథకాల గురించి ప్రశ్నించినా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నా వారిని ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న దళిత నాయకుడు చలపతిని ఆయన పరామర్శించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గోవర్ధన్ రెడ్డి. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతిపక్షంలో కాస్త యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, జైళ్లకు పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. దళితుడు నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాడు వీరి చలపతి. అన్యాయమైనటువంటి అక్రమ కేసు ఈరోజు చలపతి మీద మోపడం జరిగింది. చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చి ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు, వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఈరోజు మీరు నాటినటువంటి ఈ విష బీజం, ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది, 1 గంట సేపు మీరు జైల్లో ఉండగలరా?